Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ నీతివంతమైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని జనసేన సీనియర్ నాయకులు అడబాల నారాయణమూర్తి అన్నారు. జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. కొంచెం విజువల్ రాలేదు నాకు. ఫోటో కొడతా ఉండే అక్కడ మనకంట ఎక్కడ వీడియో ఎవరి మీద పాపం ఉందో ఎవరి మీద పాపం ఉందో ఎవరిని బాబా మేము లేకుండా ఈరోజు మా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పండగ రోజే. ఏం చేద్దంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం పడేటువంటి ఇబ్బందులన్నింటికి కూడా మరి పవన్ కళ్యాణ్ గారి రూపం మనకి రావణాసుర ఈవేళ ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే ఈవేళ ఆఫీసులో ఆయన తొలి సంతకం చేయడం కూడా జరిగింది. ఏం చేద్దంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ గారు అంటే నీతివంతమైన పరిపాలన అందించాలనే సదుద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది.
మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాజకీయ నాయకులు ఎంతో మందిని మనం చూసాం. వారందరూ కూడా వారి యొక్క కుటుంబాలు వారి యొక్క ఆస్తులను పెంచుకుంటమే తప్ప ప్రజలకు ఇష్టమైన చేయాలనే కోరిక లేకుండా వారు స్వప్రయోజనాల కోసమే పనిచేయడం జరిగింది. మరి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పోరాటాల ఫలితంగా ఆయన ఇవన్నీ చూసి ఆయన మనసు చెలించి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ స్థాపించిన కాడి నుంచి మరి ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం మరి రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమపడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మరి 2024 మరి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి తిరిగి ప్రభంజనం కింద మరి ఏకతాటిపైకి వచ్చి ఏదైతే ఎన్డీఏ కూటమిని సపోర్ట్ చేసి మరి జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు చేస్తే అన్నీ కూడా సుమారు 60-70 వేల మెజార్టీతోటి గెలిపించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అదే కాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మనందరి ఆలోచనల కొరకు ఆయన ఉప ముఖ్యమంత్రి అవడం, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి మరి పంచాయతీరాజ్ శాఖ, మరి అలాగే జలవనరులు, మరి అటవీ శాఖ, మరి గ్రామీణాభివృద్ధి ఇటువంటి కీలకమైన శాఖలన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. ప్రజల సమస్యల కోసం నిరంతరం 10 సంవత్సరాలు ప్రజల్లో తిరిగిన వ్యక్తి కాబట్టి మరి ఈ సమస్యలన్నీ కూడా ఇవాళ ఆయన మరి ఏదైతే ఇవాళ ఛార్జ్ తీసుకున్నారు అలాగే తొలి సంతకం కూడా అభివృద్ధి మీద చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి ఏకతాటిపై తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తారు. దాంట్లో భాగంగా తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో సుమారు 63,000. పార్టీ పెట్టిన తొలి నెల నుంచి కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త కళ్ళల్లో ఇవాళ ఆనందం కనిపిస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయడం అనేది మాలో కష్టపడినటువంటి తర్వాత ఈ క్షణం నిజంగా చాలా ఆనందదాయకమైన క్షణం. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పుతో ఇవాళ పార్టీ నడిపిన విధానం ఈ రాష్ట్రంలో కాదు దేశ నాయకులందరికీ కూడా ఒక మంచి నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒడిదొడుకులు తప్పవు. వాటన్నింటిని తట్టుకుని నిలబడినప్పుడే తన నాయకత్వాన్ని నిలబెట్టుకుంటాడనేటువంటి విషయాన్ని ఈ గెలుపు ఈ విజయం ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అందించడం, అలానే ఉమ్మడిగా పోటీ చేసినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం, అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని పక్కన ఫోటోను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసేటట్టుగా గుర్తించడం, మరి ఇది కూడా రాష్ట్రానికి మంచి పరిణామం. పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం ఏదైతే ఉందో పరిపాలనపై మరి ప్రభుత్వంపై ఉండి ప్రజలు సుభిక్షంతో మంచి అభివృద్ధి బాటలో రాష్ట్రం వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక 18వ వార్డు తాళ్లముదునూరుపాడు గ్రామంలో శ్రీ మాగంటి అన్నపూర్ణాదేవి ఓరియంటల్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలు మరియు కిట్లు, స్కూల్ బ్యాగ్లు అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల శ్రీధర్. ఓకే సరే ఎలా చూడండి పిల్లలకి కంటిన్యూ చేసి పట్టుకోవాలి, బ్యాగ్ పట్టుకోవాలి. మన శ్రీనివాస్ గారికి యాజమాన్యానికి మిత్ర తల్లిదండ్రులు అందరికీ కూడా
नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपद्मविशालाक्षि पद्मकेसरवल्लिनि नित्यं पद्मालयां देवी सामं पातु सरस्वती गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఆ సపోర్ట్ సహకారం మా ఈ పాఠశాలకు ఎప్పుడు కావాలని ఆ విధంగా అందిస్తే మంచి విజయాలను సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ పెద్దలు మరి శ్రీధర్ గారిని మనసులో కోరుతున్నాం. ఈరోజు ఏదైతే కిట్లు పంపిణీ కార్యక్రమానికి గుర్తించే కార్యక్రమానికి ఇక్కడ ఆహ్వానించిన మా ఎమ్మెల్యే గారికి స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి పెద్దలు మల్లారెడ్డి గారికి వరాల బుజ్జి గారికి అలాగే భాస్కర్ రెడ్డి గారికి మన బాబారావు గారికి వేదిక మీద ఉన్న ఇంకా పెద్దలకు వేదిక మీద ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మన ప్రైవేట్ స్కూల్స్కి గీతగా బాగా చూసిన స్కూల్లో 500 నుంచి 566 మార్కులు సుమారుగా 10 మంది పిల్లలకి సాధించినందుకు ముందుగా పిల్లలకు నా ఆశీస్సులు తెలియజేస్తూ యాజమాన్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ మన పిల్లల విషయంలో ఎంతో బాగా చదువుకోవాలనే మంచి సంకల్పంతో పంపించడం జరుగుతూ ఉంది. దానికి పూర్తిగా బాధ్యత వహించి ఏదైతే మరి వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రతి టీచర్ కూడా ఒక పీజీ చేసిన వ్యక్తులు ఈరోజు ఇక్కడ మీ టీచర్స్ గా మంచి విద్యాబోధనలు అందిస్తూ ఉంటారు. దాంతో పాటు మనం కూడా స్టూడెంట్స్ విద్యార్థి పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కాళేపూడి మండలం ఎంఈఓ గారు శ్రీ హనుమ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు అయినటువంటి యువజన శ్రీధర్ గారికి, అదేవిధంగా మన ఈ వార్డు ప్రముఖులు వేదిక మీద పెద్దవాళ్ళకి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఎవరెవరో చెప్పినట్టు మరి స్టార్టింగ్లో చాలా తక్కువగా ఉండేది ఇక్కడ రోజు, మరి ఇప్పుడు రోజు దాదాపు 255 ఉంది ఫస్ట్ ప్రజెంట్. అంటే ఈ స్కూల్ చేసిన తర్వాత 70 ఎడ్యుకేషన్స్ వచ్చినాయండి. అంటే దాదాపు ఇంకో 70 ఎడ్యుకేషన్స్ వస్తాయనుకుంటున్నాను. కానీ ఇక్కడ అకామిడేషన్ చూస్తే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా తక్కువ ఉన్నప్పటికీ ఈ వాటిలో ఇంకా ఇతర ప్రదేశాల నుంచి చాలామంది వస్తున్నారండి. ఎందుకంటే మన స్కూల్లో అది మన పిల్లల యొక్క 10th క్లాస్ రిజల్ట్స్ కావాలి. ఇక్కడ పిల్లల యొక్క పిల్లల విషయంలో ఎలా కేర్ తీసుకుంటున్నారు. గీతలో శ్రీకృష్ణుడు ఉద్బోధించిన ధర్మబద్ధమైన యుద్ధాన్ని అనుసరించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం పట్టణం గున్నం ఫంక్షన్ హాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ 350వ పట్టాభిషేకం మహోత్సవాన్ని నిర్వహించారు. నీ మేను నామ వైభవం బులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యనువచన సత్యమును రఘువర నీయడ సద్భక్తియు జనించకను దుర్మతములను కళ్ళజేసినట్టి నీమది నెరింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము చేయువారెందరో.
మహానుభావులు. పరాక్రమ ధైర్యముల శాంతమానసముతో శౌర్యం తేజో దుర్తిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనే క్షత్రియ లక్షణాలతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క ఆ యొక్క పట్టాభిషేక మహోత్సవ వేడుకల్లో ఈరోజు మనం కూడా పాలు పంచుకోవడం అదృష్టంగా ఉందండి. ఈ తాడేపల్లిగూడెంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. అయ్యా, ఆ రోజు ఛత్రపతి శివాజీ గారు క్షత్రియ లక్షణాలతో క్షాత్రం కలిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన రీతి మన భారతదేశం రత్నగర్భలాగా ఉండేటువంటిది మన కలియుగం ఏర్పడిన తర్వాత 5125 సంవత్సరాలు పూర్తయి 126వ సంవత్సరంలో మనం ప్రవేశించాం ఉగాది నుంచి. ఈ కాలఖండంలో దాదాపు 1235 సంవత్సరాల పాటు బానిసత్వాన్ని అనుభవించాం. ఈ బానిసత్వం యొక్క పోరాటాన్ని కూడా చేశాం. ఈ 1235 సంవత్సరాల్లో అనేక మంది మహామహులు బలిదానం అయిన తర్వాత మనకు స్వాతంత్రం లభించింది. అసలు ఈ స్వాతంత్ర కాంక్షకు మూల బిందువు అయినటువంటి వ్యక్తి జిజియాబాయి తన హయాంలో సాధించలేనిది తన సంతానం ద్వారా సాధించింది. సంతానాన్ని ఆ రకంగా పెంచింది. జాతి మీద ఎక్కుపెట్టినటువంటి బాణం కింద వజ్రాయుధం కింద ఈ శివాజీని బాల్యం నుంచి పొట్టలో ఉన్నప్పటి నుంచి కూడా 4 మన ఉద్గ్రంథాలని రామాయణ భారత్ జై భారత్ తాడేపల్లిగూడ పట్టణంలో ఈ రోజుని శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి 350వ పట్టాభిషేక మహోత్సవం రామరాజ్యం వ్యవస్థాపకులు వీరరాఘవరెడ్డి గారు మరియు మా గురువులైనటువంటి ఆర్ఎస్ఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సుంకవల్లి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. శివాజీ గారంటే ఈ రోజున మన భారతదేశం ఈ విధంగా ఉండి మనం స్వేచ్ఛాయుతంగా ఉన్నామంటే శివాజీ వల్లనే మనం ఉన్నామని చెప్పచ్చు. ఎందువల్లంటే ఆ రోజుని మొఘలులు అలాగే ఇతర రాజులు అందరూ కూడా ప్రపంచ దేశాలన్నీ ఇతర దేశాల నుంచి వచ్చి హిందూ దేశాన్ని కూడా వారందరూ పరిపాలించడం, వారి మీద ఏంటంటే ఈ శివాజీ గారి తల్లి అయిన జిజియాబాయి గారు ఈయనకి 5వ సంవత్సరం నుంచి కూడా ఈయనకి ఈ యొక్క భారతదేశం గురించి ఈ దేశం గురించి మన హిందూ దేశం గురించి కూడా ఆవిడకి నూరిపోతాం. ఆయనకి ఆ విధంగా ఉండి 16వ సంవత్సరంలోనే కత్తి పట్టుకుని రాళ్ళందరి మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తుడై నేటికి 350 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తల్లి జిజియాబాయి అనేక ధైర్య సాహసాలు గర్భంలో ఉండగానే నూరిపోసి ఒక వీరుడికి జన్మనిచ్చి ఈ దేశానికి మహా చక్రవర్తిగా అతన్ని తయారు చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజు బాల్యం నుంచే ఎంతో ధైర్య సాహసాలు ఉండి ఆ సుల్తాన్ల యొక్క పరిపాలనని వ్యతిరేకించి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అదేవిధంగా ఆయన రాజ్యంలో అస్పృశ్యత అనేది ఉండకూడదని చెప్పి ఒక ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళంతా ఒకే జాతి అని చెప్పి అట్లా అందరినీ కూడా సైన్యంలో ఆ రోజుల్లో అస్పృశ్యత ఎక్కువగా ఉండేది. కానీ శివాజీ దాన్ని రూపుమాపడానికి వారందరినీ సైన్యంలో చేర్చుకుని తన రాజ్యంలో అనేకమైన ఉన్నతమైనటువంటి పదవుల్ని వారందరికీ ఇచ్చి సమాజంలో ఇట్లాంటి భావన ఉండకూడదు అనే విధంగా వారు మనకు మార్గదర్శనం చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క 350వ పట్టాభిషిక్తుడైనటువంటి రోజుని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు తలుచుకుంటేనే మనందరికీ ఆనందంతో ఒళ్ళు గగురు పొడుస్తుంది. తాడేపల్లిగూడెం పాతూరులో 3 రోజులుగా ఇబ్బంది పడ్డ పవర్ కట్ సమస్యలకు చెక్. అరుంధతిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఏఈ లీలావతి. ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాసు ఆదేశాల మేరకు హుటాహుటిన కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసి కరెంటు సమస్యను పరిష్కరించిన ఎలక్ట్రికల్ అధికారులకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన వార్డు ప్రజలు.
రండి బాబు పర్లా మేము పట్టలేదు కాదు మీరు పట్టలేదు రండి మరి అది 160 సరిపోద్ది కదండి అక్కడికే ఇది 100 ఇక్కడ సరిపోద్దిగా పన్నెండవ వార్డులో సుమారు ఒక వారం రోజుల నుంచి విపరీతమైనటువంటి కరెంటు కష్టాలతో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన ఆదేశాల అనుసారం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏడీ గారు కానీ ఏఈ గారు కానీ లైన్మెన్ గారు కానీ ఇమీడియట్గా వచ్చి ఈ సమస్యను పరిష్కరించినందుకు ఈ ప్రాంత ప్రజలు తరపున చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కరెంట్ లో వోల్టేజ్ సమస్య ఉంది. ఈ సమస్యని ఇంత త్వరితగతిగా పూర్తి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి నూతనంగా ఫస్ట్ సమస్యగా ఈ ప్రాంతం నుంచి రావడం, ఈ సమస్యను వెంటనే పరిష్కరించమని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం, వెంటనే ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటికి సాయంత్రం 6 గంటల ఈ పని పూర్తి చేసినందుకు ఆయన ఆదేశాల ప్రకారం పూర్తి చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి ఇంత త్వరగా తీసుకుని ఈ పరిష్కారానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ స్థానికంగా ఉన్న పెద్దలు కానీ మహిళలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 3 రోజుల నుంచి పాతూరు అరుంధతిపేటలో కరెంటు ఇబ్బంది వల్ల ఇక్కడ జనాలందరూ చాలా అవస్థలు పడ్డారు. కట్టిపెద్దల తల్లులు కట్టను దీన్ని కరెంట్ లోడ్ ఇబ్బంది ఉందని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే ఎమ్మెల్యే గారు దీన్ని ఏడీ గారికి ఎంఈ గారికి ఏఈ గారికి ఫోన్ చేసి దాని పరిష్కారం చేయమన్నారు. దాని పరిణామంగాను ఇంకొక ట్రాన్స్ఫార్మర్ వేసి ఆ లోడ్ని తగ్గించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. 12వ వార్డులో గత 3 రోజులుగా ఇక్కడ కరెంటు కొరత బాగా ఉండడం వలన ఓవర్లోడ్ వలన కరెంటు పోవడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన తక్షణమే నైట్ 11:30కి ఆయన ఏడీ గారికి ఏఈ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకి అందుబాటులో ఒక ట్రాన్స్ఫారం ఉండడం వలన అప్పటికప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయడం మన పాతూరు వాసులందరికీ ఆనందదాయకం. మరి దానికి ఏఈ గారికి ఏడీ గారికి మరియు మా శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీను అన్నగారికి చాలా చాలా థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ జై జనసేన జై బొలిశెట్టి. ఇవాళ మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన శాఖల మంత్రిగా పదవి సేకరణ చేయడం ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా తాడేపల్లిగూడెం జనసేన మహిళా విభాగం నుంచి కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా విభాగం నుంచి కూడా ఒక మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము వెళ్లి ఇవ్వలేం కాబట్టి దానికి సంబంధించి ఇవ్వాలని రూరల్ మండలం వెంకట రామన్నగూడెం వెళ్లి వానరం గుంపులకి ఇవాళ ఆహారాన్ని మంచినీళ్లు ఇచ్చి ఒక సేవా కార్యక్రమాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే రానున్న 2-3 రోజుల్లో మా జనసేన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన వీర మహిళలు అప్పుడు వస్తాయి కాయలు తింటలే పప్పులేదు. అక్క ఎప్పుడు పప్పు ఎందుకు వేస్తున్నావు అప్పుడే? హాయ్
మొదట కుంచినపల్లి నుంచి వస్తుంది నేను శ్రీరామ్ చెప్పుద్ది అది జై శ్రీరామ్ అయిపోద్ది నీకు అయ్యాల తినలేదు భయపడుతున్నాయి కదా చేతులు తీసుకోవడానికి అవి కూడా నప్పనే అది జనం ఎక్కువ కొన్ని వెళ్ళిపోతున్నాయి అక్కడ అందుకే వెళ్ళిపోతాం పెట్టేసి వెళ్ళిపోతాయి అదే అందుకని 2-3 చోట్ల వేస్తే వేస్తాం కొన్ని వేస్తాం. అందరికీ నమస్కారం. ఇవాళ మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన శాఖల మంత్రిగా పదవి స్వీకరణ చేయడం ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా తాడేపల్లిగూడెం జనసేన మహిళా విభాగం నుంచే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా విభాగం నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుచుతున్నాను. ఈ సందర్భంగా మేము ఒక మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము వెళ్ళి పుష్పగుచ్చాలు, బొకేలు, శాల్వాలు ఇవ్వలేం కాబట్టి దానికి సంబంధించి ఇవాళ రూరల్ మండలం వెంకటరామన్ కూడా వెళ్ళి మా వానర గుంపులకి ఇవాళ ఆహారాన్ని మంచినీళ్లు ఇచ్చి ఒక సేవా కార్యక్రమాన్ని మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే రానున్న 2-3 రోజుల్లో మా జనసేన బాహుబలి మా సింహం సీనయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న కారణంగా కూడా ఆయనకి మా మహిళా విభాగం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ 10 కాలాల పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఆయనే ప్రజానాయకుడిగా ఉండాలని మా అందరి ఆడపడుచుల ఆశీస్సులు ఆయనకుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. తాడేపల్లిగూడెం పట్టణంలోని గోదావరి ఏలూరు కాలువలోకి శివాలయం వద్ద ఉన్న వంతెనపై నుంచి గుర్తు తెలియని వ్యక్తి దూకిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. దూకిన వ్యక్తికి 44 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని తెలిసింది. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని కాలువ గట్టు వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతానికి ప్రజలు చేరుకుని గుమికూడారు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది. చేపట్టారు అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా మీ తమ్ముడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.